Hello everyone, myself Dr. Raja Gambir Rao, lecturer in economics, Government Degree College, Kamareddy. Now I am going to explain the determinants of price elasticity of demand. In other words, factors which can influence the price elasticity of demand. నా పేరు డాక్టర్ రాజగంభీర్రావు, అర్థశాస్త్ర అధ్యాపకునిగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల కామారెడ్డిలో పనిచేస్తున్నాను. నేను ప్రస్తుతం ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని ప్రభావితం చేసే అంశాల గురించి బోధించబోతున్నాను. ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. వాట్ ఈస్ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్? Marshall was the first economist to define price elasticity of demand. ధర డిమాండ్ వ్యాకోచత్వం. ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని మొట్టమొదటిగా వివరించినటువంటి ఘనత అల్ఫ్రెడ్ మార్షల్ కు దక్కుతుంది. మార్షల్ ఎవరు? నవ్య సాంప్రదాయ ఆర్థికవేత్త, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్ గ్రంథ రచయిత మార్షల్, అల్ఫ్రెడ్ మార్షల్. మార్షల్ was the first economist to define price elasticity of demand. What is price elasticity of demand? Price elasticity of demand measures changes in the quantity demanded with response to the change in the price. ఒక వస్తువు యొక్క ధరలోని మార్పు ఫలితంగా ఆ వస్తువు యొక్క డిమాండ్ పరిమాణంలో వచ్చినటువంటి మార్పును లెక్కించేదాన్ని లేదా సంఖ్యాత్మకంగా సూచించేదానిని ధర డిమాండ్ వ్యాకోచత్వము అంటాం. ఒక వస్తువు యొక్క ధరలోని మార్పు ఫలితంగా ఆ వస్తువు యొక్క డిమాండ్ పరిమాణంలో వచ్చినటువంటి మార్పును లెక్కించేదానిని లేదా సంఖ్యాత్మకంగా సూచించేదానిని ధర డిమాండ్ వ్యాకోచత్వము, ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటాం. It is the ratio of percentage change in the quantity demanded to the percentage change in price. It is the ratio of percentage change in the quantity demanded to the percentage change in price. As the price changes, demand will get changed. How much change in the price, how much percentage change in the price leads to how much percentage change in the quantity demanded is studied here. ధర డిమాండ్ వ్యాకోచత్వ భావన ఒక వస్తువు యొక్క ధరలోని అనుపాత మార్పుకు మరియు ఆ వస్తువు యొక్క డిమాండ్ పరిమాణంలోని అనుపాత మార్పుకు మధ్య గల సంబంధాన్ని చర్చిస్తుంది. The concept of price elasticity of demand explains the ratio of percentage change in the quantity demanded to the percentage change in price. What is the equation to measure the elasticity of price elasticity of demand? Price elasticity is equal percentage change in the quantity demanded percentage change in the price. ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని లెక్కించడానికి సూత్రం ఏంటి? ఒక వస్తువు యొక్క డిమాండ్ పరిమాణంలోని అనుపాత మార్పు బై ఆ వస్తువు యొక్క ధరలోని అనుపాత మార్పు. Here two concepts are there. Of course, price demand can be categorized into 5 types. Perfectly elastic demand, perfectly inelastic demand, unitary elastic demand, relatively elastic demand, relatively inelastic demand. ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని 5 విధాలుగా వర్గీకరించవచ్చు. పూర్తి వ్యాకోచ డిమాండ్, పూర్తి అవ్యాకోచ డిమాండ్, సాపేక్ష ఏకత్వ వ్యాకోచ డిమాండ్, సాపేక్ష వ్యాకోచ డిమాండ్, సాపేక్ష అవ్యాకోచ డిమాండ్. అయినప్పటికీ ఆ 5 మనకు కనిపించేటువంటి ప్రధానమైనటువంటి భావనలు రెండు ఉంటాయి. ఎలాస్టిక్ డిమాండ్, inelastic demand, unitary elastic demand. At present, you set aside the unitary elastic demand where you concentrate on elastic demand, inelastic demand.
వ్యాకోచ డిమాండ్ అంటే ఏంటి, అవ్యాకోచ డిమాండ్ అంటే ఏంటి అనే అంశాల గురించి నేర్చుకుంటాం. వ్యాకోచ డిమాండ్ అంటే ఏంటి, వాట్ డూ యూ మీన్ బై ఎలాస్టిక్ డిమాండ్? If a small change in price leads to big change in the quantity demanded. When a small change in the price, that means small fall in the price leads to higher increase in the quantity demanded. Otherwise, small hike in the price leads to large fall in the demand. That means small change in the price leads to big change in the quantity demanded. Then it is said to be, then such demand is said to be elastic. ధరలో స్వల్ప మార్పు ఫలితంగా, ధరలోని స్వల్ప మార్పు ఫలితంగా డిమాండ్లో మార్పు ఎక్కువగా ఉన్నట్లయితే, మరొక విధంగా చెప్పాలంటే ధరలోని అనుపాత మార్పు కంటే డిమాండ్ పరిమాణంలోని అనుపాత మార్పు ఎక్కువగా ఉన్నట్లయితే దానిని వ్యాకోచ డిమాండ్ అంటారు. ఒక వస్తువు యొక్క ధరలోని అనుపాత మార్పు కంటే డిమాండ్ పరిమాణంలోని అనుపాత మార్పు ఎక్కువగా ఉన్నట్లయితే దానిని వ్యాకోచ డిమాండ్, ఎలాస్టిక్ డిమాండ్ లేదా వ్యాకోచ డిమాండ్ అంటారు. సెకండ్ కాన్సెప్ట్, ఇన్ఎలాస్టిక్ డిమాండ్. If a big change in the price leads to small change in the demand. ఒక వస్తువు యొక్క ధరలోని అనుపాత మార్పు కంటే డిమాండ్ పరిమాణంలోని అనుపాత మార్పు తక్కువగా ఉన్నట్లయితే, స్మాల్ తక్కువగా ఉన్నట్లయితే దాన్ని అవ్యాకోచ డిమాండ్ అంటారు. ధరలోని అనుపాత మార్పు కంటే డిమాండ్ పరిమాణంలోని అనుపాత మార్పు తక్కువగా ఉన్నట్లయితే దాన్ని అవ్యాకోచ డిమాండ్ అంటారు. వ్యాకోచ డిమాండ్ లో మళ్ళీ రెండు రకాలు, పూర్తి వ్యాకోచము, పూర్తి అవ్యాకోచం. పూర్తి సాపేక్ష వ్యాకోచం. అవ్యాకోచ డిమాండ్ లో రెండు రకాలు, పూర్తి అవ్యాకోచము, సాపేక్ష అవ్యాకోచం. కాబట్టి మళ్ళీ సమ్మరైజ్ చేసుకుందాం. ధరలోని మార్పు కంటే డిమాండ్లోని అనుపాత మార్పు ఎక్కువగా ఉన్నట్లయితే వ్యాకోచ డిమాండ్. ధరలోని అనుపాత మార్పు కంటే డిమాండ్ పరిమాణంలోని అనుపాత మార్పు తక్కువగా ఉన్నట్లయితే దాన్ని అవ్యాకోచ డిమాండ్ అంటాం. ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. నౌ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ ద ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని ప్రభావితం చేసే అంశాలేంటి, లేదా ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని నిర్ణయించే అంశాలేంటి, లేదా ధర డిమాండ్ వ్యాకోచత్వ భావన ఏ అంశాలపైన ఆధారపడి ఉంటుందో నేర్చుకుందాం. దీనిలో మొట్టమొదటి అంశం నేచర్ ఆఫ్ ది కమాడిటీ, వస్తువు యొక్క స్వభావం. ఒక వస్తువుకు డిమాండ్ వ్యాకోచంగా ఉందా లేదా అవ్యాకోచంగా ఉన్నదా అనేది ఆ వస్తువు యొక్క స్వభావాన్ని బట్టి ఉంటుంది. The intensity or the degree of elasticity of demand for a commodity depends on the nature of the commodity. ఆ వస్తువు స్వభావం పైన ఆధారపడి ఉంటుంది. Elasticity or inelasticity of demand depends on the nature of the commodity. వ్యాకోచ డిమాండ్ కానీ, వస్తువు యొక్క వ్యాకోచ స్వభావం కానీ లేదా అవ్యాకోచ స్వభావం కానీ ఆ వస్తువు యొక్క స్వభావం పైన ఆధారపడి ఉంటుంది. వెదర్ ఏ కమాడిటీ ఈజ్ నెసెసరీ, కంఫర్ట్ ఆర్ లగ్జరీ. స్వభావాన్ని బట్టి వస్తువులను మనం మూడు విధాలుగా వర్గీకరిస్తాం. నెసెసిటీస్ అవసరాలు, కంఫర్ట్స్ సౌకర్యాలు, లగ్జరీస్ విలాసాలు. ఒక వస్తువు అవసరమా, సౌకర్యమా, విలాసమా అనే దాన్ని బట్టి దాని డిమాండ్ వ్యాకోచత్వం మారుతూ ఉంటుంది. సాధారణంగా నార్మల్లీ ద డిమాండ్ ఫర్ నెసెసిటీస్ లైక్ సాల్ట్, రైస్ ఎట్సెట్రా ఆర్ ఇన్ఎలాస్టిక్. సాధారణంగా
నిత్యావసర వస్తువులైనటువంటి ఉప్పు, బియ్యం మొదలైనటువంటి వాటికి డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది. వాటిని తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సిందే, తప్పనిసరిగా వినియోగించవలసిందే. ధర పెరిగినప్పటికీ వాటికి డిమాండ్ తగ్గదు. నార్మల్లీ the demand is said to be inelastic in the case of necessities like salt, rice, etc. Otherwise, on the other hand, the demand for comforts and luxuries is inelastic. లగ్జరీస్ విషయంలో, ఎయిర్ కండిషన్స్ విషయంలో, బంగారం విషయంలో, ఆర్నమెంట్స్ విషయంలో డిమాండ్ ఎలాస్టిక్గా ఉంటుంది, వ్యాకోచంగా ఉంటుంది. వాటి ధర కొంచెం పెరిగినా డిమాండ్ బాగా తగ్గుతుంది, వాటి ధర స్వల్పంగా తగ్గినా డిమాండ్ బాగా పెరుగుతుంది. కాబట్టి నిత్యావసర వస్తువుల విషయంలో డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది, సౌకర్యాల విషయంలో మరియు విలాసాల విషయంలో డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఫ్యాక్టర్ అవైలబిలిటీ ఆఫ్ సబ్స్టిట్యూట్స్. ఒక వస్తువు యొక్క డిమాండ్ వ్యాకోచత్వము ఆ వస్తువుకు అందుబాటులో ఉన్నటువంటి ప్రత్యామ్నాయాలపైన ఆధారపడి ఉంటుంది. సబ్స్టిట్యూట్స్ ఉన్నాయా లేదా. ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ డిపెండ్స్ ఆన్ ద అవైలబిలిటీ ఆర్ నాన్ అవైలబిలిటీ ఆఫ్ సబ్స్టిట్యూట్స్. ఒక వస్తువుకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయా లేదా అనే అంశాన్ని బట్టి దాని డిమాండ్ వ్యాకోచత్వం మారుతూ ఉంటుంది. ఒకవేళ ఒక వస్తువుకు గనుక ఇన్ కేస్ ఆఫ్ కమాడిటీస్ విచ్ హ్యావ్ సబ్స్టిట్యూట్స్ దెన్ ద డిమాండ్ ఈజ్ సెడ్ టు బి ఎలాస్టిక్. ఒకవేళ ఏదైనా ఒక వస్తువుకు ప్రత్యామ్నాయ వస్తువులు గనుక ఉన్నట్లయితే ఆ వస్తువు విషయంలో డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది. ఇక్కడ ఒక విషయాన్ని మనం క్షుణ్ణంగా చర్చిద్దాం. ఎందుకుంటుంది? ఎక్స్ అనే వస్తువుకు ఏబిసిడి అనే ప్రత్యామ్నాయాలు ఉన్నాయనుకోండి. ఒకవేళ ఎక్స్ ధర పెరిగినట్లయితే ఏమవుతుంది? వినియోగదారుడు ఎక్స్ను కొనకుండా ఏ వైపు కానీ, బి వైపు కానీ, సి వైపు కానీ, డి వైపు కానీ వెళ్తాడు. కాబట్టి ఒకవేళ ఒక వస్తువుకు ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నట్లయితే దాని డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది. వ్యాకోచంగా ఉండడం అంటే ఏంటి? ధర కొంచెం పెరిగితే డిమాండ్ బాగా తగ్గుతుంది, ధర కొంచెం తగ్గితే డిమాండ్ బాగా పెరుగుతుంది. అలా కాకుండా ఇన్ కేస్ ఆఫ్ కమాడిటీస్ విచ్ హ్యావ్ నో సబ్స్టిట్యూట్స్ డిమాండ్ ఈజ్ ఇన్ఎలాస్టిక్. ఒకవేళ ఒక వస్తువుకు ఎటువంటి ప్రత్యామ్నాయాలు లేవనుకోండి, దాన్ని తప్పనిసరిగా కొనవలసిందే. దానికి ప్రత్యామ్నాయం లేదు. అటువంటి వస్తువుల విషయంలో డిమాండ్ పూర్తిగా ఎలా ఉంటుంది? అవ్యాకోచంగా ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ సాల్ట్ తీసుకోండి. సాల్ట్ హ్యాస్ నో ఆల్టర్నేటివ్, నో సబ్స్టిట్యూట్స్. ఇన్ కేస్ ఆఫ్ ద కమాడిటీస్ విచ్ హ్యావ్ నో సబ్స్టిట్యూట్స్, ఏ వస్తువుకైతే ప్రత్యామ్నాయ వస్తువులు అందుబాటులో ఉండవో, గత్యంతరం లేకుండా తప్పనిసరిగా ఏ వస్తువునైతే కొనవలసి వస్తుందో ఆ వస్తువు విషయంలో డిమాండ్ ఎలా ఉంటుంది? అవ్యాకోచంగా ఉంటుంది. వ్యాకోచత్వం తక్కువగా ఉంటుంది లేదా అవ్యాకోచంగా ఉంటుంది. వెరైటీ ఆఫ్ యూజెస్. కొన్ని వస్తువులను కేవలం కొన్ని ఉపయోగాలకు మాత్రమే వినియోగించవచ్చు. మరికొన్ని వస్తువులను అనేక ఉపయోగాల కొరకు వినియోగించవచ్చు. ఒక వస్తువుకు కేవలం ఒకే ఉపయోగం ఉందా, బహుళ లేదా అనేక ఉపయోగాలు ఉన్నాయా అనే అంశాన్ని బట్టి కూడా డిమాండ్ వ్యాకోచత్వ స్వభావం మారుతుంది. ఒకవేళ ఒక వస్తువుకు అనేక ఉపయోగాలు ఉన్నట్లయితే, if a commodity can be used for several purposes or multiple uses, then it will have elastic demand. For example, electricity.
electricity can be used to multiple uses. Electricity can be utilized for multiple uses. For example, it is useful in the field of agriculture. It is useful to run the machinery, for domestic purpose, for all other purposes. So, if the commodity can be used for several purposes or have multiple uses, then such good will have elastic demand. Example, electricity. ఏ వస్తువుకైతే బహుళ ఉపయోగాలు లేదా అనేక ఉపయోగాలు ఉన్నాయో ఆ వస్తువు విషయంలో డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది. ఉదాహరణకు విద్యుత్ శక్తిని మనం అనేక విధాలుగా ఉపయోగించవచ్చు. ఏ విధాలుగా ఉపయోగించవచ్చు? వ్యవసాయానికి, పరిశ్రమల్లో యంత్రాలు నడవడానికి, గృహ ఉపయోగాల కోసం అనేక విధాలుగా వినియోగించవచ్చు. ఇంట్లో కనుక తీసుకున్నట్లయితే విద్యుత్ శక్తిని బల్బులు వెలిగించడానికి, ఐరన్ చేసుకోవడానికి, ఫ్యాన్లు ఏసీలు నడపడానికి, గీజర్ నీళ్లు వేడి చేసుకోవడానికి. ఒకవేళ కరెంట్ బిల్లు పెరిగింది అనుకోండి, ఏం చేస్తాము? వేరే ఉపయోగాల కోసం విద్యుత్ శక్తిని లైటింగ్ పర్పస్లో, ఫ్యాన్ పర్పస్లో యూజ్ చేసుకొని ఇతర వాటికి తగ్గించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏమవుతుంది? ఏమంటాం దాన్ని? దాని డిమాండ్ తగ్గిపోతుంది. అదర్వైజ్ అలా కాకుండా డిమాండ్ ఈజ్ ఇన్ఎలాస్టిక్ ఫర్ కమాడిటీస్ విచ్ కెన్ బి పుట్ టు సింగిల్ యూజ్ ఓన్లీ. ఏదైనా ఒక వస్తువుకు ఒకే ఉపయోగం కనుక ఉన్నట్లయితే దాని డిమాండ్ ఎలా ఉంటుంది? అవ్యాకోచంగా ఉంటుంది. డిమాండ్ ఈజ్ సెడ్ టు బి ఇన్ఎలాస్టిక్ ఫర్ ద కమాడిటీస్ విచ్ కెన్ బి పుట్ టు సింగిల్ యూజ్ ఓన్లీ. నెక్స్ట్, పోస్ట్పోన్మెంట్ ఆఫ్ డిమాండ్. ఒక వస్తువు కొనుగోలు అత్యవసరమా లేదా వాయిదా వేయవచ్చా అనే దానిపైన కూడా ఆ వస్తువు యొక్క డిమాండ్ వ్యాకోచత్వం ఆధారపడి ఉంటుంది. ఇఫ్ ద కన్జంప్షన్ ఆఫ్ ఎ కమాడిటీ కెన్ బి పోస్ట్పోన్డ్, ఒకవేళ ఒక వస్తువు యొక్క వినియోగాన్ని వాయిదా వేయడానికి వీలైనట్లయితే దెన్ ఇట్ విల్ హ్యావ్ ఎలాస్టిక్ డిమాండ్. ఒకవేళ ఒక వస్తువు యొక్క వినియోగాన్ని వాయిదా వేయడానికి వీలైనట్లయితే ఆ వస్తువు విషయంలో డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది. ఇఫ్ ద కన్జంప్షన్ ఆఫ్ ఎ కమాడిటీ కెన్ బి పోస్ట్పోన్డ్ దెన్ ఇట్ విల్ హ్యావ్ ఎలాస్టిక్ డిమాండ్. ఉదాహరణ, లగ్జరీ వస్తువుల విషయంలో వాటిని పోస్ట్పోన్ చేయొచ్చు. కాబట్టి ధర ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువ కొనుగోలు చేయడం జరుగుతుంది. ధర కొంచెం తగ్గితే డిమాండ్ బాగా పెరిగే అవకాశం ఉంది. అదర్వైజ్ అలా కాకుండా ఇఫ్ ద డిమాండ్ ఫర్ ఏ కమాడిటీ కెనాట్ బి పోస్ట్పోన్డ్, ఒకవేళ ఏదైనా వస్తువు యొక్క కొనుగోలును వాయిదా వేయడానికి వీలు లేదనుకోండి, తప్పనిసరిగా కొనాలి, దెన్ డిమాండ్ ఈజ్ ఇన్ఎలాస్టిక్. పెళ్లి రోజు పూలదండలండి, ఎంత ధర ఉన్నా వాటిని కొనాల్సిందే. కాబట్టి వాటిని వాయిదా వేయడానికి వీల్లేదు. ఇఫ్ ద డిమాండ్ ఫర్ ఏ కమాడిటీ కెనాట్ బి పోస్ట్పోన్డ్, ద డిమాండ్ ఈజ్ ఇన్ఎలాస్టిక్. కాబట్టి ఒక వస్తువు యొక్క డిమాండ్ దాన్ని వాయిదా వేయడానికి వీలుందా లేదా అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. వాయిదా వేయడానికి వీలు ఉన్నట్లయితే డిమాండ్
వ్యాకోచంగా ఉంటుంది. వాయిదా వేయడానికి వీలు లేనట్లయితే డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది. The demand for rice or medicine cannot be postponed. So the demand for rice and medicine is inelastic. బియ్యం విషయంలో, ఔషధాల విషయంలో డిమాండ్ ఏ విధంగా ఉంటుంది? అవ్యాకోచంగా ఉంటుంది. ఎందుకు? వాటిని వాయిదా వేయడానికి వీల్లేదు. అదే సైకిల్ కానీ, అంబ్రెల్లా కానీ అటువంటి వాటి విషయంలో తీసుకున్నట్టయితే ఏమవుతుంది? వాటి డిమాండ్, వాటి వినియోగాన్ని వాయిదా వేయచ్చు. తక్కువ ఉన్నప్పుడు కొనుగోలు చేయవచ్చు అని వాయిదా వేస్తారు. కాబట్టి వాటి విషయంలో డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది. వాయిదా వేయడానికి వీలు లేని వస్తువుల విషయంలో డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది. వాయిదా వేయడానికి వీలైన వస్తువుల విషయంలో డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది అని చెప్పొచ్చు. అమౌంట్ ఆఫ్ మనీ స్పెండ్ అవుట్ ఆఫ్ ద టోటల్ బడ్జెట్ ఆఫ్ ది కన్జ్యూమర్. వినియోగదారుడు తన వద్ద గల మొత్తం ఆదాయంలో ఒక వస్తువు పైన, ఒక నిర్ణీత వస్తువు పైన ఖర్చు చేసే మొత్తం ఎంత ఉన్నది అనే దానిపైన కూడా ధర డిమాండ్ వ్యాకోచత్వం ఆధారపడి ఉంటుంది. Elasticity of demand depends on the amount of money spent on the commodity. The degree of elasticity of demand of a good depends on the amount of money spent on the commodity. వినియోగదారుడు తన మొత్తం బడ్జెట్లో ఒక వస్తువు పైన ఖర్చు చేసే మొత్తం ఎంత ఉన్నది అనే దానిపైన కూడా ధర డిమాండ్ వ్యాకోచత్వం ఆధారపడి ఉంటుంది. ఇఫ్ ద కన్జ్యూమర్ స్పెండ్స్ ఏ లిటిల్ అమౌంట్ ఆన్ ద గూడ్స్, ఎప్పుడైతే వినియోగదారుడు ఆ వస్తువు పైన ఖర్చు చేసే మొత్తం చాలా తక్కువగా ఉన్నదో, లిటిల్ అమౌంట్ చాలా తక్కువ మొత్తం ఉన్నదో, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సాల్ట్ అండ్ మ్యాచ్ బాక్సెస్, ఉప్పు, అగ్గిపెట్టెలు మొదలైనటువంటి వాటిపైన వినియోగదారుని మొత్తం బడ్జెట్లో ఖర్చు చేసే మొత్తం చాలా తక్కువ మొత్తం. కాబట్టి వాటి ధర ఎంత పెరిగినా లెక్క చేయకుండా కొనేస్తారు. అగ్గిపెట్టె ధర ఎంత ఉంది అనే దాన్ని బట్టి దాని డిమాండ్ ఖచ్చితంగా కొనేస్తారు. ఉప్పు కూడా అంతే. కాబట్టి ఇఫ్ ద కన్జ్యూమర్ స్పెండ్స్ ఏ లిటిల్ అమౌంట్ ఆన్ ద గూడ్స్ లైక్ సాల్ట్ అండ్ మ్యాచ్ బాక్సెస్, even when price of salt and matchboxes go up, demand will not fall. ఒకవేళ వాటి ధర పెరిగినప్పటికీ డిమాండ్ అనేది తగ్గదు. ఇట్ మీన్స్ డిమాండ్ ఈజ్ ఇన్ఎలాస్టిక్ ఇన్ సచ్ గూడ్స్. అనగా ఆ వస్తువుల విషయంలో డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది. వినియోగదారుడు తన ఆదాయంలో నుండి ఒక వస్తువు పైన ఖర్చు చేసే మొత్తం చాలా స్వల్పంగా ఉన్నట్లయితే వాటి ధర ఎంత పెరిగినప్పటికీ లెక్క చేయడు, వాటి కొనుగోలును విరమించుకోడు. కాబట్టి తక్కువ మొత్తాన్ని ఖర్చు చేసే వస్తువుల విషయంలో డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది. ఉదాహరణకు మనకు సాల్ట్ అండ్ మ్యాచ్ బాక్సెస్ తీసుకుంటాం. అలా కాకుండా ఇఫ్ ద కన్జ్యూమర్ స్పెండ్స్ లార్జ్ అమౌంట్ అవుట్ ఆఫ్ హిస్ టోటల్ ఇన్కమ్, then the demand will be elastic. For example, in the case of purchasing TV set, in the case of purchasing refrigerator, etc., consumer thinks when the price of such things, such goods increase smaller proportion, then demand will fall in higher proportion. If the consumer spends large amount out of his total income, then the demand will be elastic. ఒక వస్తువు పైన వినియోగదారుని యొక్క బడ్జెట్లో నుండి అధిక మొత్తాన్ని ఖర్చు చేయవలసి వచ్చిన సందర్భంలో ఆ వస్తువును కొనాలా వద్దా అని వినియోగదారుడు ఆలోచిస్తాడు. టీవీ సెట్ను
మ్యాచ్ బాక్స్ కొన్నంత తేలిగ్గా కొనడు, రిఫ్రిజిరేటర్ను సాల్ట్ ప్యాకెట్ కొన్నంత తేలిగ్గా కొనడు. కాబట్టి టీవీ సెట్, రిఫ్రిజిరేటర్, ఎయిర్ కండిషన్ వంటి వాటి కొనుగోలు విషయంలో డిమాండ్ ఏ విధంగా ఉంటుంది? ఎలాస్టిక్, వ్యాకోచంగా ఉంటుంది. అంటే ధర కొంచెం ధరలోని కొంచెం మార్పు డిమాండ్లో చాలా మార్పుకు దారితీస్తుంది. డిమాండ్లోని స్వల్ప మార్పు ఫలితంగా ధరలోని స్వల్ప మార్పు ఫలితంగా డిమాండ్లో చాలా ఎక్కువ మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. ఇట్ మీన్స్ డిమాండ్ విల్ ఇంక్రీజ్ వెన్ ప్రైస్ ఫాల్స్. దీని సమ్మరీ ఏంటి? వినియోగదారుడు తన మొత్తం ఆదాయంలో లేదా తన బడ్జెట్లో ఒక నిర్ణీత వస్తువు పైన ఖర్చు చేసే మొత్తాన్ని ఆధారంగా చేసుకొని కూడా డిమాండ్ వ్యాకోచత్వ స్వభావం మారుతుంది. వినియోగదారుని బడ్జెట్లో నుండి ఒక వస్తువు పైన ఖర్చు చేసే మొత్తం చాలా స్వల్పంగా ఉన్నప్పుడు డిమాండ్ ఎలా ఉంటుంది? అవ్యాకోచంగా ఉంటుంది. లేదా ఒక వస్తువు పైన ఖర్చు చేసే మొత్తం అధికంగా ఉన్నప్పుడు డిమాండ్ ఎలా ఉంటుంది? వ్యాకోచంగా ఉంటుంది. డిమాండ్ విల్ బి ఎలాస్టిక్, వ్యాకోచంగా ఉంటుంది. టైం, షార్ట్ పీరియడ్, లాంగ్ పీరియడ్, కాలాన్ని బట్టి కూడా డిమాండ్ వ్యాకోచత్వ స్వభావం మారుతుంది. అంటే కాలం కూడా డిమాండ్ వ్యాకోచత్వ స్వభావాన్ని ప్రభావితం చేస్తుంది. జనరల్లీ, సాధారణంగా elasticity of demand varies with time. Generally, demand is inelastic during the short period. It will be elastic during the long period. సాధారణంగా స్వల్పకాలంలో డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది, దీర్ఘకాలంలో డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది. జనరల్లీ, demand is inelastic during the short period. It will be elastic during the long period. స్వల్పకాలంలో డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది, దీర్ఘకాలంలో డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది. Demand is inelastic during short period because the consumers do not have enough time to know about the change in the price. Even if they are aware of the price change, they may not immediately switch over to a new commodity as they are habituated to the old commodity. Ikkada, you please concentrate here. Demand is inelastic. During which period? During short period. Because what is the reason? Consumers do not have enough time to know about the change in price, as well as even they know very well about the change in the price, they may not immediately switch over to the new commodity because they are habituated to some of the old commodities. So that in the short period demand is said to be inelastic. స్వల్పకాలంలో డిమాండ్ ఎందుకు అవ్యాకోచంగా ఉంటుందంటే, స్వల్పకాలంలో వినియోగదారులకు వాటి ధరల మార్పుకు సంబంధించినటువంటి సమాచారం సమగ్రంగా తెలియదు. ధరలు పెరుగుతున్నాయా, తగ్గుతున్నాయా, మార్కెట్లో ఏం జరుగుతుంది అనే విషయం స్వల్పకాలంలో వినియోగదారులకు తెలియదు. ఈవెన్ ఇఫ్ దే ఆర్ అవేర్, ఒకవేళ వారికి తెలిసినప్పటికీ కూడా దే మే నాట్ ఇమ్మీడియట్లీ స్విచ్ ఓవర్, వారు అంత వేగంగా అంత త్వరగా కొత్త వస్తువుల వైపు వెళ్ళడానికి ఇష్టపడరు. ఎందుకు? బికాస్ దే ఆర్ హ్యాబిచువేటెడ్ టు ద ఓల్డ్ కమాడిటీ. వారు కొన్ని వస్తువుల వినియోగానికి అలవాటు పడి ఉంటారు కాబట్టి
వారు వెంటనే ఒక వస్తువు ధర పెరగగానే వెంటనే దాని స్థానంలో మరొక వస్తువును కొనుగోలు చేయడానికి ఇష్టపడరు. సమ్మరీ ఏంటి? దీని సమ్మరీ ఏంటి? స్వల్పకాలంలో వినియోగదారులకు ఒక వస్తువు ధరలకు సంబంధించినటువంటి పూర్తి పరిజ్ఞానం ఉండదు. ఒకవేళ ఉన్నప్పటికీ కూడా ధరల పెరుగుదల గురించి స్వల్పకాలంలో వినియోగదారునికి తెలిసినప్పటికీ కూడా పురాతన అంటే గతంలో కొన్ని వస్తువుల వినియోగానికి అలవాటు పడినటువంటి వినియోగదారులు వెంటనే మరొక వస్తువు వైపు బదిలీ కావడానికి మరొక వస్తువును వినియోగించడానికి సిద్ధపడరు. కావున స్వల్పకాలంలో డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది, దీర్ఘకాలంలో డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది అని చెప్పొచ్చు. రేంజ్ ఆఫ్ ద ప్రైసెస్. రేంజ్ అంటే ఇక్కడ ధర వ్యాప్తి. అధిక ధర స్థాయి వద్ద డిమాండ్ ఎలా ఉంటుంది, స్వల్ప ధరల స్థాయి వద్ద డిమాండ్ ఎలా ఉంటుంది అనే దాని గురించి చూద్దాం. రేంజ్ ఆఫ్ ప్రైసెస్ కెన్ ఆల్సో ప్లే అన్ ఇంపార్టెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. ధర డిమాండ్ వ్యాకోచత్వం పైన ధరల వ్యాప్తి అనే అంశం కూడా ప్రముఖమైనటువంటి పాత్రను పోషిస్తుంది. ఎట్ ద హయ్యర్ ప్రైస్, అధిక ధర వద్ద డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది. బికాస్ a slight fall in the price will induce the people to buy more. అధిక ధర వద్ద డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది. ఎందుకనగా వాటి ధరలో కొంత మార్పు రావడం వల్ల వాటిని కొనడానికి వినియోగదారులు ఎక్కువగా ప్రేరేపితులవుతారు. కాబట్టి ధర స్వల్పంగా తగ్గితే డిమాండ్ బాగా పెరుగుతుంది, ధర స్వల్పంగా పెరిగితే డిమాండ్ బాగా తగ్గుతుంది. అధిక ధరల వద్ద డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది. అలా కాకుండా ఎట్ ద లోయర్ ప్రైస్ ఆల్సో డిమాండ్ ఈజ్ ఇన్ఎలాస్టిక్. అల్ప ధరల వద్ద తక్కువ ధరల స్థాయి వద్ద డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది. దిస్ ఈజ్ బికాస్ at a lower price all those who want to buy the commodity would have bought it sufficiently. ధరలు తక్కువగా ఉన్నప్పుడు వినియోగదారులందరూ కూడా తమ అవసరాలకు అనుగుణంగా వస్తువులను ముందే కొనేసి పెట్టుకుంటారు. ఎందుకు? ఆల్రెడీ ధరలు తక్కువగా ఉన్నాయి కాబట్టి. సో కావున ఫర్దర్ ఫాల్ ఇన్ ప్రైస్, ధరలు ఒకవేళ మళ్ళీ తగ్గినప్పటికీ will not increase the demand. డిమాండ్ పెద్దగా మారదు. ఎందుకు మారదు? ఆల్రెడీ వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా వస్తువులను కొని పెట్టుకున్నారు కాబట్టి. Therefore, కావున elasticity is more at higher prices and elasticity is lesser at lower prices. అధిక ధరల వద్ద డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది, తక్కువ ధరల వద్ద డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది అని చెప్పొచ్చు. అధిక ధరల వద్ద డిమాండ్ వ్యాకోచత్వంగా ఉంటుంది, తక్కువ ధరల వద్ద డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్.